కాంగ్రెస్ అసమ్మతి నేతలు G23 గ్రూప్గా ముద్రపడిన నాయకులు కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఇంట్లో భేటీ అయ్యారు. CWC భేటీ 5 రాష్ట్రాల PCC అధ్యక్షులను రాజీనామా చేయాలని సోనియా ఆదేశించిన తర్వాత జరిగిన ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీకి ఆనంద్ శర్మ, కపిల్ సిబాల్, గులాం నబీ ఆజాద్, మనీష్ తివారీ, భూపేందర్ హుడా, పృథ్వీరాజ్ చవాన్, కురియన్, మణిశంకర్ అయ్యర్ తదితరులు హాజరయ్యారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని తీర్చిదిద్దాలని, కలిసి వచ్చే పార్టీలతో కలిసి పనిచేయాలని లేఖ విడుదల చేశారు. సమిష్టి నిర్ణయాలతో పార్టీని కొత్త పుంతలు తొక్కించాలని లేఖలో పేర్కొన్నారు. తదుపరి చర్యలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. కాంగ్రెస్లోని G23 నేతల భేటీపై ఫైర్ అయ్యారు ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే. వాళ్ళంతా సమావేశాలు నిర్వహిస్తూ పార్టీని చీల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆదివారం జరిగిన CWC భేటీలో అన్ని అంశాలపై చర్చించి పార్టీ బలోపేతానికి మార్పులు చేయాలని నిర్ణయించాక కూడా వారు ఇలా సమావేశాలు నిర్వహించడం సరికాదన్నారు. ఇలాంటి భేటీలు 100 నిర్వహించినా గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ వెంటే ఉందన్నారు. దీన్ని ఎవరూ బలహీనపరచలేరని స్పష్టం చేశారు మల్లికార్జున ఖర్గే. కాంగ్రెస్ అధిష్టానం కీలక ప్రకటన చేసింది. 5 రాష్ట్రాల ఎన్నికల్లో పరాభవం తర్వాత ఉన్న పరిస్థితులు, పార్టీలు సంస్థాగతంగా ఎలాంటి మార్పులు చేయాలి, కొత్త వారిని ఏ పద్ధతుల్లో నియమించాలి అనే విషయాలపై అధ్యయనం చేయాలని, సలహాలు ఇవ్వాలని సీనియర్ సభ్యులను ఆదేశించింది. ఈ కమిటీలో జయరాం రమేష్, రజనీ పాటిల్, అజయ్ మాకెన్, జితేంద్ర సింగ్, అవినాష్ పాండే సభ్యులుగా ఉన్నారు. ఇక ఈ 5గురు ఒక్కొక్కరు ఒక్కో రాష్ట్రం గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారని పార్టీ పేర్కొంది. ఎన్నికల్లో సోషల్ మీడియా దుర్వినియోగంపై కేంద్రాన్ని టార్గెట్ చేశారు సోనియా గాంధీ. ప్రజాస్వామ్యాన్ని కొన్ని సోషల్ మీడియా సంస్థలు హ్యాక్ చేస్తున్నాయని లోక్సభలో ఆరోపించారు. ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అన్ని రాజకీయ పార్టీలను సమానంగా చూడడం లేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఫేస్బుక్ అధికార పార్టీ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తుందన్నారు. రాజకీయాలలో సోషల్ మీడియా జోక్యాన్ని, ప్రభావాన్ని అడ్డుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు సోనియా గాంధీ. 5 రాష్ట్రాల ఎన్నికల్లో 4గింట విజయం సాధించి ఉత్సాహంతో ఉన్న బీజేపీని ఉద్దేశించి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. మున్ముందు రాష్ట్రపతి పదవికి ఎన్నికలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలలో సగం మంది కూడా లేనందున బీజేపీకి ఈ ఎన్నిక అంత సులభమేమీ కాదని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలకే దేశవ్యాప్తంగా ఎక్కువ మంది ఎమ్మెల్యేలున్నారని అన్నారు. ఆట ఇంకా ముగిసిపోలేదని బీజేపీని ఉద్దేశించి మమత వ్యాఖ్యానించారు. జెట్ ఫ్యూయల్ ధరలను 18.3% పెంచేసింది. ATF ధరలు పెంచడం ఈ ఏడాదిలో వరుసగా 6వసారి. ఆల్ టైమ్ రికార్డ్ కూడా. కిలో లీటర్ ATF ధర ₹1,00,000 దాటేసింది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో లీటర్ ATF ధర 17,000కు పెరిగి ₹1,10,666కు చేరుకుంది. యుక్రెయిన్పై రష్యా దండయాత్ర నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గత వారం బ్యారెల్పై $140కు చేరువయ్యాయి. రష్యా నుంచి ముడి చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్నందున ఆందోళన మధ్య ధరలు పెరిగిపోయాయి. భారత్లోనూ ఆసియాలోనూ రెండో అతిపెద్ద కుబేరుడు అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీ మరో రికార్డు నెలకొల్పారు. అత్యధికంగా వ్యక్తిగత సంపద పెంచుకున్న కుబేరుల్లో గౌతమ్ అదానీ మొదటి స్థానంలో ఉంటే తర్వాతి స్థానంలో గూగుల్ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్జే బ్రిన్, లగ్జరీ గూడ్స్ గ్రూప్ సంస్థ LVMH CEO ఫౌండర్ బెర్నార్డ్ అర్నాల్డ్ $39 బిలియన్ పెంచుకున్నారు. ఇక గతేడాది ప్రపంచంలోనే అగ్రశ్రేణి కుబేరులు ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్, బెర్నార్డ్ అర్నాల్డ్లను అదానీ దాటేశారు. ఇక ఈ ఏడాది కాలంలో గౌతమ్ అదానీ వ్యక్తిగత సంపద $49 బిలియన్ పెరిగింది. అయితే ఆయన వ్యక్తిగత సంపద 153% పెరిగి $81 బిలియన్ చేరుకుంది.